ఈ జ్వరం ఏమో తగ్గేటట్లేదే. సన్నాడా 2 నీళ్ళన్నా పెట్టరా, వేడి నీళ్ళు మగమన్నా కడుక్కుంటాను. పెట్టానమ్మా. నీళ్ళు పెట్టినావా? ఏం జ్వరం రా ఇది, పాడు జ్వరం, మెడిసిన్ ఎడుచుకోకుండా ఉంది. వంటన్నా చేయాలా, జ్వరం తగ్గదు కానీ వంట చేసుకొని పనికన్నా పోవాలి. పనికి పోకపోతే అంతే. ఇంకా మా ఏరా, నీకు విషయం చెప్పాలమ్మా. ఏంది? ఏం చెప్పు, ఏమైందిరా? ఏం లేదమ్మా, నా ఫ్రెండ్ 2 లక్షలు పెట్టి కొత్త బైక్ కొనుక్కున్నాడు. నాకు అలాంటివి కావాలమ్మా. 2 లక్షలు పెట్టి బైక్ మీ ఫ్రెండ్ కొన్నాడని మనకు కావాలంటే అయితే నా చెప్పు. మన బతుకులు అంతంత మాత్రమే ఉన్నాయి. కూలిపోతేనే కుండ కాలాలా, లేకపోతే కడుపులు ఎండుతాయి. నీకు తెలియదా చెప్పు? మీ తాతగారు మీ నాన్నగారు ఏమన్నా మనకేమన్నా ఆస్తి ఇచ్చినారా? లేకపోతే మీ నాయన ఏమన్నా సంపాదించుకొచ్చి పెట్టిపోయినాడా? కూలి పోవాలా, చేసుకోవాలా, తినాలా. బైకులు అవి వద్దు నాయన అంత ఆశ. నీకు ఇచ్చింది ఆస్తి ఒకటే, చదువు ఒకటే. నువ్వు చదువుకొని బాగుండు. అట్లాంటి బండ్లు ఏంది, కార్లు కూడా కొనొచ్చు. సరేనా? వాళ్ళు అది తీసుకున్నారని ఇది తీసుకున్నారని నువ్వు బాధపడద్దు నాయనా. నువ్వు చదువుకో. నేను వస్తా పనికి. పనికి వస్తావా? ఏం చేయాలి ఇంటి దగ్గర? నాకు ఏం తోచదు. 4 రోజులు సెలవా? ఆడ చేస్తానన్నా ఎండకి. నేను వస్తాలే. వస్తావా? సర్లే, నేను అన్నం చేస్తాను. పదాము. సరే పదాం రా. టైం అవుతుంది. టైం అవుతుంది. కొంచెం ఇంటి దగ్గర చూసుకో. చూస్తాను. మీరు బాండి. నా లేట్ అయిపోద్దు. అదా ఏమంటాడో ఏమో. సరే నా క్యారీ ఆడ పెట్టరాపో. ఆ లాస్ట్లో కంకర్ ఉంది, ఆటికి రా. ఆడే పని ఇప్పుడు. ఏ రాజమ్మా, ఏమన్నా? ఏం కొడుకు కొంచెం అయిపోతుంది పనికి? అవునన్నా, 2 రోజులు సెలవు అంటే పిలుచుకొని వస్తే. ఏం సెలవు? వాడిని పనికి నేర్పుతావు? నేను చెప్పినట్లు వినువు నువ్వు. నేనున్నా కదా నీకు. నాకు నా మాట ఇంటి అయిపోయి కదా, పిల్లని కూడా పనికి ఎందుకు తోలుకొస్తావు? ఏందన్నా అట్లా మాట్లాడతావు? మళ్ళీ నేనున్నా కదా, నీకంతా నేను చూసుకుంటాను ఎదరంతా అని నేను చెప్పినాను కదా. నువ్వు నేను చెప్పినట్లు విన్నావు అనుకో, ఏముంది, నేను ఆఫీస్లో పిలుస్తాను. వచ్చి 2 నిమిషాలు వచ్చి 5 నిమిషాలు నాతో ఉండి వస్తే అయిపోయా. ఇదంతా కష్టం అవసరమా పిల్లని తోలుకొచ్చేది? మేము కొంచెం పరువుగా బతికిన వాళ్ళం అన్నా. ఏందన్నా అట్లా మాట్లాడతావు? కూటికి తక్కువ ఉండొచ్చు కానీ కులానికి ఏం తక్కువ కాలేదన్నా. అట్లా మాట్లాడొద్దన్నా. ఇప్పుడు మొగుడు లేడు, నీకు మొగుడు లేడు కదా, మొగుదిక్కు లేదు కదా. ఏదో నేను అనుకున్నాను. మళ్ళీ నువ్వు కమిట్మెంట్ అయితే నీ ఇష్టం, మళ్ళీ నేను చూసుకుంటా అంతా. చూడు, బాగా ఆలోచన చేసుకో. ఇప్పుడు కాకుండా రేపు చెప్పు. పిల్లలు ఉండరు, కొంత ఆలోచన చేయి. పోన్నా ఉంది కానీ బాగా చెప్తాను. లేకుంటే బతికిట్లు ఉంటుంది చూడు. మాట్లాడుతున్నా? ఏంది లేదు నాయనా, మాట్లాడుతున్నాడు. మొగుడు లేని బతుకు ఇట్లనే ఉంటది నాయనా. మగవాళ్ళు లేకపోతే ఇట్లా చులకరంగానే చూస్తారు. ఇట్లాంటి వాళ్ళంతా మనల్ని ఏం అనకూడదు అనుకుంటే, నువ్వు బాగా చదువుకొని ఒక వాడు అయితే ఇలా పనికి వచ్చేది ఉండదు. ఇలాంటి వాళ్ళతో మాటలు పడేది ఉండదు కదా. మామూలే, మగోళ్ళు లేని బతుకు ఇట్లనే ఉంటుంది. అందుకే ఉండేది నువ్వే కాబట్టి, నీ మీద ఆధారపడుతున్నావు కాబట్టి ఇట్లాంటి వాళ్ళు మనల్ని ఏం మాట్లాడకూడదంటే నువ్వు చదువుకొని ఒక స్థాయిలో ఉండు. సరేనా? ఏనైనా వద్దువా? డబ్బులు వచ్చినామో పనికి పోయినవి 450. నేను ఇట్లే పనికి వచ్చినా అనుకో, కొత్త బండి కొనొచ్చు. ఆ డబ్బులు చూసి మురిసిపోతాను నాయన. నేను ఈ స్థాయిలో చూడాలనుకోండేది. నేను ఏ స్థాయిలోనో చూడాలనుకుంటాను. నువ్వు బాగా చదువుకో. 2 రోజులు సెలవు అని చెప్పేసి పొమ్మని చెప్పినా కానీ నువ్వు రోజు ఇదే పని చేసేకి ఇదవుతున్నట్టున్నావు. ఈ డబ్బులతో ఏమైతుంది నాన్న? ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న రేట్లకి 450 పచ్చిమిరకాయలు, టమాటకాయలకు ఒక వారానికి 2 రోజులకు కూడా సరిపోవు. అట్లాంటిది నువ్వు బైక్ కొంటావు. ఇట్లాంటివి సంపాదిస్తే నువ్వు బైక్ కొనలేవు, కారు కొనలేవు, నువ్వు లైఫ్ లాంగ్ బాగుపడలేవు. అందుకోసమని చదువుకో. ఫస్ట్ చదువుకుంటే ఒక స్థాయిలో ఉంటే అదే నీకు లైఫ్ లాంగ్ కాపాడుతుంది. అర్థమైందా? చదువుకో.
కాదా రాజమ్మ, నేను చెప్పింది ఏం చేస్తా రేపు మనాడు ఆలోచన చేసుకొని చెప్పమంటే కదా. నా ఊరికే ఉండన్నా, నా మాట విను, నీకు మేము అట్లాంటి వాళ్ళం కాదన్నా. ఏం తక్కువ చేస్తాను చెప్పు. అట్లాంటి వాళ్ళం కాదన్నా మేము. నువ్వు చూడరు అంత ఆలోచన చెయ్యి, నీ లైఫ్ బాగుపడుతుంది, నువ్వు బాగుంటావు అంతే. ఏమో చిన్న కోరిక ఆశ ఉంది నీ మీద. మేము అట్లాంటి వాళ్ళు కాదన్నా, మమ్మల్ని వదిలేయన్నా. సరే దండం పెడతానన్నా, వదిలేయన్నా. నువ్వు దండం ఎవరు పెడుతున్నావు? నీ నా ఊరినే పోన్నా, ఎందుకన్నా నా మీద పట్టిన ఊరినే, నీకెవరు లేనట్టు. అంతేనా? అంతేలేనా, పోన్నా నన్ను సతాయిద్దన్నా, దయచేసి నీకు దండం పెడతానన్నా. ఏందిరా అది? ఏంది అది? వాడు తీరా వదిలేలా, నేను ఇట్లా కాదు నేను చూడాలనుకోండి. మనకు అవన్నీ వద్దు, నువ్వు అవన్నీ పట్టించుకోవద్దు, వదిలేసాయి. నువ్వు మంచిగా ఉండు అంతే, మామూలు ఇవన్నీ ఊరుకోనా. మనకి ఇలాంటివన్నీ వద్దు నాన్న, నేను ఇట్లా కాదు నేను చూడాలనుకోండి. తగిలితే మళ్ళీ ఆడన్న ఇబ్బంది అవుతుంది. నేను ఇలాగే ఉంటే మా అమ్మను రోజు ప్రతి ఓడి ఇలాగే అంటుంటాడు. దీనికి చదువు ఒకటే దారని తెలుస్తుంది. ఇప్పటి నుంచే కసిగా చదవాలి, చదువుతా. ఏరా ఏమే? ఏమ్రా ఏమైంది? ఏం వాడు అట్లున్నాడా? చెప్తావా? నేను చెప్పాలి. ఎవరు చెప్పండి రా, ఏమైంది? చెప్తానమ్మా. ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో ఫెయిల్ అయినాడు మా, అందుకే చెప్పలేక బాధపడుతున్నాడు. ఏమ్రా బా దేవుడా, ఏం కావాలేమో. ఏమయ్యేది? నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నాను కదరా, మళ్ళీ ఫెయిల్ అయినావంటే ఎట్లా చెప్పు? బాగా చదువుకోవాలని చెప్పలేదా? ఏంది అయిపోతుంది ఏమో. బాగా చదువుకొని ఏదో స్థాయిలోకి వస్తే ఏదో నిలబడదాంలే అని చెప్పేసి అనుకుంటే మళ్ళీ ఫెయిల్ అయినావే. చదువుకోరా అనేది దానికే జతలు పట్టద్దు, తిరగొద్దు, చెయ్యొద్దు అని. ఈసారి నుంచి ఖచ్చితంగా చదువుకొని బాగా చదువుకొని రాస్తానేమో. ఏంది చదువుతావో ఏమారా, మళ్ళీ ఫెయిల్ అయినావంటే ఇంకా ఏంది చదువుతావో ఏమో. పోకరా. వరవా హలో అమ్మా. ఏమన్నా చెప్పు. అమ్మా, నేను ఇన్ని రోజులు కష్టపడడానికి ఫలితం వచ్చిందమ్మా. నేను సివిల్ సెలెక్ట్ అయినానమ్మా. సివిల్స్ అంటే ఏందనైనా నాకు అర్థం కాలేదు, కానీ సావుకారు ఉన్నానన్నా. మళ్ళీ ఫోన్ చేస్తాను, ఇంటికి పోయినాక ఏం చేస్తాలే. ఆయన చూస్తే తిడతాడు ఫోన్ మాట్లాడుకుంటా. నాకు అర్థం కాలేదు ఏందో, మళ్ళీ ఇంటికి పోయినాక చేస్తాలే. రాజమ్మ రా, నీ కొడుకే కదా? అవునన్నా, నీ కొడుకే కదా? ఏమైందన్నా నా కొడుక్కి? ఐఏఎస్ సెలెక్ట్ అయ్యి కలెక్టర్ అయిపోతున్నాడు. ఐఏఎస్ అంటే ఏం చదివన్నా? అంటే ఒక జిల్లానే శాసించేవాడు అవుతున్నాడు. అవునన్నా, ఏమన్నా ఆడ 6 ఏళ్ళు అవుతుంది పోయి, ఆడేందో కోర్స్ తీసుకుంటానా చదువుతాను అంటున్నాడు. ఏం చేస్తున్నాడు ఏమో తెలియదన్నా. నిజంగా రాజమ్మ, ఏదో పొరపాటు అయ్యి ఆ రోజు నీతో బుద్ధి గడ్డి తిని నిన్ను అందరూ ఇట్లా ఉంటారు కదా మొగుడు లేని ఆడవాళ్ళు అనుకున్నానే, కానీ నీ అట్లా సిన్సియర్ గా ఇంత పెద్ద చదివించిన చూడు కొడుకునే. అంటే అది చాలా పెద్ద చదువు అన్న. నీ చేతిలో తిమ్మొక్తానమ్మా. ఏదో పొరపాటు మీద ఆ రోజు నిన్ను ఆశపడినానే తప్ప ఉద్దేశపూర్వకంగా ఏం కాదు. అందరూ ఇట్లా ఉంటారని, కానీ ఈ విషయాలన్నీ నీ కొడుక్కి చెప్పొద్దమ్మా. చాలా పెద్ద ఆఫీసర్ అయినాడు ఆయన. ఇట్లావన్నీ మనసులో పెట్టుకుని ఆ పిల్లని చూడలేకేద్దమ్మా. నువ్వు పని చేయొద్దు, ఇంటికి వెళ్ళిపోమ్మా. లేదన్నా, పని అంత చేసిపోతాలేనా. వద్దమ్మా, నువ్వు పనే చేయొద్దు, నువ్వు చక్కగా ఇంటికి వెళ్ళిపోమ్మా. ఏమబ్బా ఇట్లా అంటున్నాడు? నా కొడుకు అంటే అంత పెద్ద చదువు చదివినాడా? ఏమా నీ కొడుకు కలెక్టర్ అంటే నువ్వు ఎంత అదృష్టమా?
ఏమన్నా నాకు అర్థం కాల. సావుకారు అదే మాట అంటున్నారు, ఎవరు చూసినా అదే మాట అంటున్నారు. ఏం చదువో ఏమైనాడో అర్థమే కాల. నాకే తలకాయ తిక్క పడుతుంది. సరేనా పోయేత్తన్నా. ఏ రంగప్ప రాజ్యం వెళ్ళిపోతుంది. ఏముందబ్బా ఆమె కొడుకు కలెక్టర్ అయినాడు, ఎందుకు వస్తుంది? అబ్బాబ్బా ఏం అదృష్టమప్ప. ఆయనకి అంత కలెక్టర్ కూర్చో. బాబా కొడుకో కలెక్టర్ అయిపోండి. ఇంకేమప్పా ఏం చేస్తాం ఇప్పుడు? ఏదో ఒకటి ఆలోచించుకొని పని చేయండి. ఇంకేం చేస్తాం అంతే. ఎన్నేళ్ళకి నా కష్టం భరించింది. అందరూ ఎంత సంతోషిస్తున్నారు. నా కొడుకుని ఎంతమంది పోగొడుతున్నారు. మా దేవుడా, నా కొడుకు ఎన్నేళ్ళకి నా బాధ తెలుసుకొని ఇంత బాగా చదువుకొని ఇంత పెద్దోడైపోయినాను. ఎంత సంతోషం ఉందో. హాయ్ ఫ్రెండ్స్, మా ఏఎస్ఆర్ యూట్యూబ్ ఛానల్ని ఎంతో మంది ఆదరిస్తున్నారు, అలాగే ఆదరిస్తారని ఈ చిన్న ఒక చదువు గురించి ఒక చిన్న వీడియో తీసామండి. ఈరోజు ప్రతి ఒక్కరికి పేద తరగతులు కావచ్చు, మధ్య తరగతులు కావచ్చు, ఒక చదువు అనేది ఎంత ఉపయోగపడుతుందో మా చిన్న ప్రయత్నం ద్వారా తెలియజేశాము. కాబట్టి దయచేసి ఈ వీడియోని కూడా ఆదరించాలని ప్రార్థిస్తున్నామండి.